ఈ దున్నగాడు ఏడవైండో పొద్దు నుండి పత్తకలేడు. అర్జెంటుగా పోయి వార్త తెచ్చేది ఉన్నది. ఫోన్ చేసినా కూడా ఎత్తుతలేడు. ఒక్కసారి కనిపించాలి కానీ వాని సంగతి చెప్తా. వీనికేం పుట్టింది ఏమో గట్లో వలుతున్నాడు. ఓర్ వారి అయ్యో తమ్మి కుక్క కరిచిందారా నీకు? అందుకేనా ఫోన్ ఎత్తుతలేవు? పాపం. మళ్ళా కోతి కోతి చేస్తున్నావు. కొంపదీసి కుక్క కోతి కొట్లాడుతుంటే నడిమిట్లో పోయినావా ఏంది? రెండు కలిపి కలిసినట్టున్నాయి కదా నిన్ను. నిన్నటిదాకా కాకి కూతలు కూర్చోటోనివి, ఇలా ఏకంగా కాకిలాగానే కూస్తున్నావా? మరి లేకపోతే ఏందా ఏషం? ఇది ఏషం కాదు, నీ నిరంకుశత్వం మీద నా నిరసన. సరే ఒర్లుకో అయితే, బర్రెలాగా ఎద్దులాగా అన్ని తీర్లు అరుసుకో, నాకేంది? అదేంది, ఎందుకు నిరసన అని అడగవా? సరే చెప్పు ఎందుకు? నీ వల్ల నా లైఫ్ లో ఎంజాయ్మెంట్ లేకుండా అయిపోయింది. ఆఫీస్కి వచ్చిన కాంచి గానుగెద్దు లెక్క పనిచేస్తున్నందుకు, వార్తల కోసం నువ్వు నన్ను పీల్చి పిప్పి చేస్తున్నందుకు. ఎవరు? నేనా? ఎస్. అరే వీక్ ఆఫ్ నాడు ఇంట్లుంటే ఫోన్ చేసి అర్జెంటుగా వార్త తెచ్చేది ఆఫీస్కి రా అంటే, ఒక్క 10 నిమిషాలు లేటుగా వస్తే గునిగేది గునుగుతావు. హాఫ్ డే లీవ్ ఇయ్యమ్మా అంటే జీతం కట్ చేస్తావు. అది రూలు, నీకు ఒక్కనికే కాదు కదా, అందరికంతే. పొద్దుగాల 9 గంటల నుంచి రాత్రి 9 దాకా పని చెప్తానే ఉంటావు. నీ పని చెప్పేటప్పుడుకు నాకు బీపీ పెరిగిపోయింది తెలుసా. ఇక నీ జూలం నడవది. వాణి ఏందిరా వాణి జూలుం ఏందిరో జాలిం కౌను రే ఉస్కా జూలుం క్యారే. క్యారే గీరే అన్నావంటే కర్రిచ్చి కొడతా. క్యారెట్ మొక్కపోడా, నీకు పని ఎక్కువైతుందా? నేను నిన్ను టార్చర్ పెడుతున్నానా? పోయిన నెల 5 రోజులు లీవ్ పెట్టి దోస్తుగాలతో గోవాకు వచ్చినావు, మర్చిపోయినవా? అంటే ఇప్పటికే 7 సార్లు క్యాన్సిల్ అయింది ట్రిప్. అంత 2 సార్లు నువ్వు లీవ్ ఇయ్యనందుకే, అందుకే వద్దన్నా పోయినా. అంతెందుకు, నిన్నగాక మొన్న వాన కొడుతుందని చెప్పి ఆఫీస్కి డుమ్మా కొట్టినావు. తెల్లారేమో కడుపు నొస్తుందని మధ్యాహ్నమే ఇంటికి పోయినావు. కడుపన్నాక నొయ్యదా అనండి, అది కూడా నా తప్పేనా? అసలు నువ్వు ఆఫీస్కు పని చేసేందుకు వస్తున్నావా, లంచ్ చేసేందుకు వస్తున్నావా? ఇన్ పంచ్ కొట్టుడు, లంచ్ చేసుడు, అవుట్ పంచ్ కొట్టి అవతల వాడు, గంతే. పంచు లంచు పంచు. పని చేసుడు శాత కాదు కానీ నిరసన అంట నిరసన. చల్, రేపటి నుంచి నువ్వు అసలు ఆఫీస్కే రావద్దు. ఓ ఆగమ్మ తల్లి, నువ్వు అంటే కొలువు తీసేస్తా అంటావు, నీకు దండం పెడతా ఆగు. మరి లేకుంటే వాట్సాప్ గ్రూప్లో ఐఎమ్ నాట్ వెల్, నీడ్ లీవ్, ప్లీజ్ గ్రాంట్ మీ అని పెట్టి పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకున్నా లీవ్ తీసుకున్నాడు బాగా అలవాటు అయిపోయింది. నేనేదో చైనా వార్త చెప్దామని ఇట్లా చేసిన, నిజం అనుకున్నావా? వార్తనా? ఏం వార్త? చైనాలో వారానికి 6 రోజులు పొద్దున 9 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా పని చేయించుకుంటున్నారని చెప్పి కొందరు ఉద్యోగులు ఇట్లనే టీషర్ట్ మొత్తం కిందికి వేసుకొని చేతులు లోపలికి పెట్టి పక్షులు లెక్క కొర్రుకుంటా నిరసన తెలుపుతున్నారు అని చెప్పేందుకు నేను ఇట్లా చేసిన. పులిని దోషి నక్క వాతలు పెట్టుకున్నట్టున్నది. సరే కానీ ఇంతకు ఏమైంది మరి ఆ నిరసన? ఈ నిరసనకు వాళ్ళు 996 అని పేరు పెట్టుకున్నారట. అంటే 9 to 9 జాబు 6 days వర్క్ అన్నట్టు. అసలు మేము ఆఫీస్కి వచ్చి పని చేస్తున్నట్టు లేదు, గొడ్డు చాకిరి చేస్తున్నట్టున్నది. మేము మనుషులు లెక్క కాకుండా పక్షుల లెక్క పుట్టాల్సింది ఉండే, మంచిగా స్వేచ్ఛగా బతికేటోళ్ళమని నిరసన తెలుపుతారట. అయినా కానీ అక్కడ గవర్నమెంట్ పట్టించుకుంటలేదట. అంటే సరే, వాళ్ళంటే 6 రోజులు 9 to 9 జాబ్ కాబట్టి చేస్తున్నారు. నీకేం రోగం మరి? మన దేశానికి గట్ల లేదు కదా. చాలా మంది 5 రోజులే పని చేయబట్టే మళ్ళీ 8 గంటల పనినాయే. ఇక అందులో నువ్వైతే అసలు పని చేసుడు తక్కువ, బాధ కానీలు ఎక్కువ. మరి ఇంకెందుకు నీకు నిరసనలు? అరే చెప్పినా కదా వార్త కోసం ఇట్లా చేసినా అని. నీ తలకే గంతి, వాళ్ళు నిరసన చేసిరని ఈయన ఇట్లా చేసిండట. అంటే ఏదైనా చనిపోయిన వార్త చెప్పాల్సి వస్తే ముక్కులో దూదులు పెట్టుకొని పండుకొని చేస్తావా? దేడుగానే ఎక్కడనో.